హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. టార్గెట్ 100+లో ఈరోజు వీడియోలో మీకు పాలిటీ తోటి మేము ముందుకు రావడం జరిగింది అనమాట అండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటువంటిది ఇది చూసుకున్నట్లయితే కనుక ఈ ప్రాథమిక హక్కులు డిపిఎస్పి అండ్ రాష్ట్రపతి, ప్రెసిడెంట్ అండ్ గవర్నర్, కేంద్ర రాష్ట్రాలకు సంబంధించిన ట్రిక్స్, అత్యవసరాలు, ఇతరులకు సంబంధించినటువంటి ఇట్లా ట్రిక్స్ అనేటువంటిది మీకు పొందుపరుస్తూ ఈ వీడియో అనేటువంటిది మీ ముందు తీసుకురావడం జరిగిందనమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అనేటువంటిది లెంతీగా కాకుండా ఉండడానికి అని చెప్పేసి దీన్ని 2 పార్ట్స్ కింద మీకు డివైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈరోజు చూసుకున్నట్లయితే కనుక ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ వరకు మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. ఆ తర్వాత కేంద్ర రాష్ట్రాల ట్రిక్స్, అత్యవసరాలు, కంప్లీట్ రివిజన్ అనేటువంటిది మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే కనుక ప్రాథమిక హక్కులు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ది మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మట్టుకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటువంటి క్వశ్చన్స్ ప్రాథమిక హక్కుల నుంచి మనకు చాలా మట్టుకు రావడం జరుగుతుంది అనమాట అండి. సో దీన్ని గుర్తుపెట్టుకోవడం ఎట్లా అనేటువంటిది ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇందులో మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. మొత్తం మనకు చూసుకున్నట్లయితే కనుక ప్రాథమిక హక్కులు ఎన్ని ఉన్నాయంటే 6 ప్రాథమిక హక్కులు అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి. దీనికి ఈజియెస్ట్ కోడ్ ట్రిక్ వచ్చేసి 542421 542421 అనేటువంటిది. దీన్ని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ మీరు చూసుకున్నట్లయితే కనుక హక్కులు వేయడం జరిగింది అనమాట, ఆర్టికల్స్ వేయడం జరిగింది, సంఖ్య అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. ఫస్ట్ వచ్చేసి సమానత్వపు హక్కు, రైట్ టు ఈక్వాలిటీ. ఇందులో 14 నుంచి 18 వరకు ఆర్టికల్స్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట అండి. మొత్తం ఇందులో 5 ఆర్టికల్స్ ఉండడం జరుగుతుంది అనమాట. స్వేచ్ఛా హక్కు, రైట్ టు ఫ్రీడమ్, 19 to 22 వరకు ఉండడం జరుగుతుంది అనమాట అండి. మొత్తం 4 ఆర్టికల్స్ ఉండడం జరుగుతుంది. దోపిడీ వ్యతిరేక హక్కు అంటే ఎక్స్ప్లాయిటేషన్ అనమాట అండి. సో ఆర్టికల్స్ వచ్చేసి 23 to 24 అనమాట అండి, అంటే 2 ఆర్టికల్స్ ఉండడం జరుగుతుంది. మత స్వేచ్ఛ హక్కు, రిలీజియన్ సబ్మిషన్ ఉంటుంది అనమాట, 25 to 28 అంటే ఇందులో 4 ఉండడం జరుగుతుంది అనమాట అండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే కనుక సాంస్కృతిక విద్యా హక్కులు, ఇందులో 29 to 30 ఉండడం జరుగుతుంది, ఇందులో 2 ఆర్టికల్స్ అనమాట. రాజ్యాంగ పరిహార హక్కు, ఇందులో కేవలం ఒకటి ఉంటుంది, 32. సో ఇది ఒకటి ఉండడం జరుగుతుంది అనమాట. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 32 వరకు ఉండేటువంటి 6 ప్రాథమిక హక్కులను గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ వచ్చేసి 542421. 5 ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ డిజిట్, లాస్ట్ డిజిట్, మొత్తం 6 ఉంటాయి కదా. ఫస్ట్ వచ్చేసి 5 అని గుర్తుపెట్టుకోండి, లాస్ట్ వచ్చేసి 1 అని గుర్తుపెట్టుకోండి, తర్వాత వచ్చేసి 4242 అనేటువంటిది అనమాట, కామన్ టర్మ్ ఉంటుంది. ఇందులో మనం ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ అనేటువంటి చూద్దాం. ఈ ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్లో చూసినట్లయితే కనుక ఆర్టికల్ 17 వచ్చేసి అన్టచబిలిటీ, అంటరానితనం గురించి, అంటరానితన నిర్మూలన గురించి. ఇది చాలా మట్టుకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది అనమాట అండి. సో మెమొరీ ట్రిక్గా చూసుకున్నట్లయితే కనుక 17 అంటే అపాయం, డేంజర్ సంబంధించిన ఉంటుంది కాబట్టి సమాజంలో అంటరానితనం పాటిస్తే చట్టపరమైనటువంటి ప్రమాదం వస్తుందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ 32 చూసుకున్నట్లయితే కనుక సుప్రీంకోర్టు రిట్స్ అనమాట. సుప్రీంకోర్టు రిట్స్ గురించి సపరేట్గా నేను మీ వీడియో అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట. ఈ రిట్స్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ హృదయం లేకపోతే రాజ్యాంగ ఆత్మ అని చెప్పి పేర్కొనడం జరిగింది అనమాట. మొత్తం 5 రిట్స్ ఉంటాయి అనమాట అండి. హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెటియోరరీ, అలాగనే కో వారెంటో అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ 66, ఇదేమో ఆర్టికల్ 32 వచ్చేసి సుప్రీంకోర్టు రిట్స్ అనమాట అండి. ఆర్టికల్ 226 వచ్చేసి హైకోర్టు రిట్స్ అనమాట అండి, జారీ చేసేటువంటి అధికారం అనమాట అండి. సో ట్రిక్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇది 32 2ని 2 టైమ్స్ వేసుకుని 6 అనేటువంటిది. అంటే ట్రిక్ ఏంటంటే 2ను 2 సార్లు రాయండి మరియు ప్రక్కన 6 పెట్టండి. ఇది ట్రిక్ అనమాట అండి. 3 2 6 లేకపోతే మీకు ఈజీగా 3 2 6 2 అనేటువంటిది యాడ్ చేసుకుని 3 2 6 అనేటువంటిది మల్టిప్లై చేస్తే అయిపోవడం జరుగుతుంది అనమాట. సుప్రీంకోర్టు రిట్స్ వచ్చేసి 32, హైకోర్టు రిట్స్ వచ్చేసేసి 226 అనమాట అండి. ఇప్పుడు మనం నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. నెక్స్ట్ పేజ్లో చూసుకున్నట్లయితే కనుక ఇందులో ఆదేశిక సూత్రాలు కార్యనిర్వహణ వర్గం అనమాట అండి, డిపిఎస్పి సంబంధించినటువంటిది అనమాట అండి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, డిపిఎస్పికి సంబంధించినటువంటి అనమాట అండి. ఇది సాంఘిక ఆర్థిక ప్రజాస్వామ్య స్థాపనకు ఇది అత్యంత కీలకం. డిపిఎస్పి అనేటువంటిది దేని గురించి అని చెప్పేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ వస్తుంది అనమాట. అది దేని గురించి అంటే సాంఘిక ఆర్థిక ప్రజాస్వామ్య స్థాపనకు డిపిఎస్పి అనేటువంటిది అత్యంత కీలకం అనమాట అండి. ఇందులో ఆర్టికల్ 40 మనం చూసుకున్నట్లయితే కనుక గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి అని చెప్పేసి. ట్రిక్ చూసుకున్నట్లయితే కనుక హనుమాన్ చాలీస్ అంటారు అనమాట. గ్రామాల్లో హనుమాన్ చాలీసా పఠనం ఎక్కువ చేస్తుంటారు కాబట్టి సో ఈ ట్రిక్గా మీరు గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 44 వచ్చేసి యూనిఫామ్ సివిల్ కోడ్,
యూనిఫామ్ సివిల్ కోడ్, ఉమ్మడి పౌర స్మృతి అనేటువంటిది అనమాట అండి. ఇక్కడ 2 సంఖ్యలు ఉన్నాయన్నమాట. 4 అంటే సమాన చట్టం అనేటువంటిది ఉండాలని చెప్పేసి యూనిఫామ్ అంటే 4 చూడండి, 4 రెండు ఈక్వల్ కాబట్టి యూనిఫామ్గా ఉన్నాయి కాబట్టి యూనిఫామ్ సివిల్ కోడ్ అనమాట అండి. నెక్స్ట్ ఆర్టికల్ 51 వచ్చేసి అంతర్జాతీయ శాంతి భద్రత, ఇంటర్నేషనల్ పీస్కి సంబంధించినటువంటిది అనమాట అండి. మనం అతిథులకు ఇచ్చేటువంటి లేదా శుభకార్యాలు ఇచ్చేటువంటి 101 రూపాయలు, 51 రూపాయలు ఇట్లా +1 మనం ఇస్తుంటాం కాబట్టి సో ఇది మనం దాని ప్రకారంగా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట అండి. నెక్స్ట్ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులు చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రపతికి వచ్చేసి ఆర్టికల్ 52 ఉంటుందండి, ఉపరాష్ట్రపతికి వచ్చేసి ఆర్టికల్ 63 ఉంటుందన్నమాట. సో వీరిద్దరి మధ్య ట్రిక్ చూసుకున్నట్లయితే కనుక 11 యాడ్ చేసామనుకోండి, 11 యాడ్ చేస్తే వారి యొక్క సంఖ్య అనేటువంటిది మారడం జరుగుతుంది అనమాట అండి. సో ఇక్కడ పక్కనే ఒక అంకె పెట్టామనుకోండి, సో దానికి ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది అనమాట. రాష్ట్రపతికి 52కి +1 జోడించామనుకోండి 63 అవుతుంది అనమాట. సో దాన్ని ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. ఇది రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటిది అనమాట. ఇప్పుడు మనం రాష్ట్రపతికి, గవర్నర్కి సంబంధించినటువంటిది ఇక్కడ మనం చూద్దాం అనమాట అండి. ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ మ్యాచింగ్ సంబంధించినటువంటి కేంద్రంలో రాష్ట్రపతి పాత్ర ఎంత ముఖ్యమో రాష్ట్రంలో కూడా గవర్నర్ పాత్ర అనేటువంటిది అంత ముఖ్యం అనమాట అండి. వీరి మధ్య మనం చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రపతికి అలాగనే గవర్నర్లకు సంబంధించినటువంటి పోలికలు చూద్దాము. ఆర్టికల్ 72 చూసుకున్నట్లయితే కనుక ఆర్టికల్ 72 అనేటువంటిది రాష్ట్రపతి భిక్ష, పార్డనింగ్ పవర్ అనేటువంటిది రాష్ట్రపతికి ఉంటుందన్నమాట. ఆర్టికల్ 161 చూసినట్లయితే కనుక ఇది పార్డనింగ్ పవర్ ఆఫ్ గవర్నర్. రాష్ట్రపతికి వచ్చేసి పార్డనింగ్ పవర్ వచ్చేసి ఆర్టికల్ 72 అయితే కనుక గవర్నర్కి వచ్చేసి పార్డనింగ్ పవర్ వచ్చేసి ఆర్టికల్ 161 అనేటువంటిది అనమాట అండి. సో నెక్స్ట్ ఆర్టికల్ 74 వచ్చేసి మనకి ప్రెసిడెంట్కి సహాయం అందించేటువంటి మంత్రివర్గం, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటే అలాగనే అట్ ది సేమ్ టైం ఆర్టికల్ 163 మనం చూసినట్లయితే కనుక ఆర్టికల్ 163లో సహాయం అందించేటువంటి మంత్రివర్గం గవర్నర్కి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 676 మనం చూసుకున్నట్లయితే కనుక ఇది మహాన్యాయవాదిగా అటార్నీ జనరల్, అదే రకంగా అడ్వకేట్ జనరల్ అనేటువంటిది. అటార్నీ జనరల్ వచ్చేసి మన సెంట్రల్ సంబంధించినటువంటిది, గవర్నర్ సంబంధించినటువంటిది, రాష్ట్రపతి సంబంధించినటువంటిది. అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్ వచ్చేసి స్టేట్ సంబంధించిన అంటే గవర్నర్ సంబంధించినటువంటి అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ 123 వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక ఆర్డినెన్స్ జారీ చేసేటువంటి అధికారం గవర్నర్, రాష్ట్రపతికి ఉండడం జరుగుతుంది. ఆర్టికల్ 213 వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక ఆర్డినెన్స్ జారీ చేసేటువంటి అధికారం అనేటువంటిది ఇక్కడ కేవలం గవర్నర్కు ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇవి మనకి చూసుకున్నట్లయితే కనుక ఆర్టికల్ సంబంధించినటువంటిది అనమాట అండి. ఇక్కడ కేవలం మీకు ఒక చిన్న ట్రిక్ అనేటువంటిది మీరు చూసుకున్నట్లయితే కనుక ఒక చిన్న ట్రిక్ మీకు ఈజీగా మీకు ఇక్కడ చేంజ్ చేయడం జరుగుతుంది అనమాట అండి. సో ఆర్టికల్ 123(219)కి మనం చూసుకున్నట్లయితే కనుక ఆర్టికల్ 123(219)లో చూసుకున్నట్లయితే కేవలం స్థానాల మార్పిడి అనేటువంటి జరుగుతుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, కేవలం స్థానాల మార్పిడి జరుగుతుందన్నమాట అండి. సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఇది ఆర్డినెన్స్ జారీ చేసేటువంటి అధికారానికి సంబంధించినటువంటిది అనమాట అండి. ఈ సంబంధాలను గుర్తుకోవడం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కానీ జస్ట్ మీరు ఒక్కసారి మెమరీస్ కింద మీరు ట్రిక్ చేసుకున్నట్లయితే కనుక మీకు ఇది ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అండి. యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. మీకు ఎక్కువ మట్టుకు ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఇది ఈజీగా ఉండడం జరుగుతుంది అనమాట అండి. సో నెక్స్ట్ వచ్చేసి +89 అనేటువంటిది యాడ్ చేశారనుకోండి, 72కి +89 అనేటువంటిది యాడ్ చేశారనుకోండి మీకు 161 అని వస్తుంది అనమాట. సో అది గవర్నర్కి రావడం జరుగుతుంది. నెక్స్ట్ 79కి +89 యాడ్ చేశారనుకోండి ఆర్టికల్ 163 వస్తుంది. ఆర్టికల్ 76కి +89 యాడ్ చేశారనుకోండి ఆర్టికల్ 165 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ దానికి చూసుకున్నట్లయితే కనుక మనం రివర్స్ చేయాలన్నమాట అండి. రివర్స్ చేస్తే సరిపోతుంది. 123ని 213 కింద కన్వర్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇది ప్రెసిడెంట్కి, గవర్నర్కి సంబంధించినటువంటి ఉన్నటువంటి అధికారాల్లో మెయిన్ అధికారాలు అనమాట అండి. 72 మీరు ప్రెసిడెంట్ది గుర్తుపెట్టుకోండి, యాజ్ ఇట్ ఈస్గా మీకు గవర్నర్ వస్తుంది. లేదు మీకు ప్రెసిడెంట్ గుర్తు రావట్లేదు అనుకోండి, గవర్నర్ దగ్గర గుర్తుపెట్టుకోండి, ప్రెసిడెంట్ వచ్చేస్తుంది. -89 చేసినా కానీ వచ్చేస్తుంది అనమాట అండి. సో నెక్స్ట్ జ్యుడిషియరీ వ్యవస్థ చూసినట్లయితే కనుక సుప్రీంకోర్టుకు వచ్చేసి ఆర్టికల్ 124 ఉంటుందండి. వేరేస్ హైకోర్టుకు వచ్చేసి ఆర్టికల్ వచ్చేసి
214 కింద ఉంటుంది అనమాట. జస్ట్ ఇక్కడ మీరు చూడండి 90 యాడ్ చేస్తే చాలు, +90 యాడ్ చేస్తే 124కి +90 యాడ్ చేస్తే మీకు వచ్చేది 214 హైకోర్టు సుప్రీంకోర్టు సంబంధించినటువంటి వివరాలు అనమాట అండి. సో ఈ కేంద్ర రాష్ట్ర ట్రిక్స్ అత్యవసరాలు ఇవి నీకు నెక్స్ట్ వీడియోలో తెలపడం జరుగుతుంది అనమాట అండి. అలాగనే మీకు కింద క్విజ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వీడియోలో ఈ వీడియోతోటి మీకు ఎండ్ చేయడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి మనకి మెయిన్ పాలిటీలో వచ్చేటువంటి కొన్ని ఇంపార్టెంట్ వాటికి సంబంధించిన ట్రిక్స్ తోటి ఉన్నటువంటి వివరాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.